హరి ఓం. అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములయ్య విషయజాలరే కలియుగమందు మనవులు కావునయ్యది సర్వసౌఖ్యమై అలవడునేమిటింబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కలిదోష నివారణమై అలఘు యశుల్వొగడు నట్టి హరికథనము నిర్మలగతి కొరడి పురుషుడు వెలయగనెంవాడు దగిలి వినడు మహాత్మా. భూషణములు వాణికి అఘపేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భాషణముల్. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టి వాడు నవ్యచరిత్ర. నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము సుధా బుధా వరగోవింద సుధా కథా సుధారసమహావర్షోరుధారా పరంపరలంగాక. బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకనద్దవానలంబారునే. వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావవిధులు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఇచ్ఛాద్వేషవిహీనేన సర్వత్ర సమచేతసా భగవద్భక్తియుక్తేన ప్రాప్తా భగవతీ గతిః. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని. నిరహంకృతిర్నిర్మమశ్చ నిర్ద్వంద్వసమదృక్ స్వదృక్ ప్రజక్ ప్రశాంతధీర్ధిరః ప్రశాంతోర్మీవోదధిః. వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యేగాత్మని పరేణ భక్తిభావేన లబ్ధాత్మా ముక్తబంధనః అని ఆ స్థితిలోకి వెళ్ళినటువంటి కర్దమ ప్రజాపతి భగవంతుడైనటువంటి కపిలుడికి ప్రదక్షిణం చేసి ఆయన దేశాటనకని చెప్పి బయలుదేరి వెళ్ళాడయ్యా అనేటువంటి ఈ శ్లోకాలకి పోతన గారు ఈ వచనంలో ఈ విధంగా అనువాదం చేశారు. పరబ్రహ్మంబు చెత్తంబును నిలిపి అహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునం చేసి సకల భూతంబులందు సమత్వంబు భజించి శాంత సేముషీగరిష్ఠుండగుచు నిస్తరంగంబగు వార్ధిచందంబున ధీరుండై అఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా తలుచుచు భక్తియోగంబున భాగవతింగతింబొందే అని చెప్పి భాగవతులు పొందేటువంటి ఆ స్థితిని ఆయన పొందేడయ్యా అని చెప్పిన తరువాత ఈ విషయం విన్నటువంటి శౌనకాది మహర్షులందరూ కూడా ఈ విధంగా అడిగారయ్యా అని చెప్పి నైమిసారణ్యంలో శౌనకుడు ఆ సూత మహర్షిని ఏమడిగాడు అనేటువంటి ఆ శ్లోకంతో తృతీయ స్కంధంలో 25వ అధ్యాయం ప్రారంభం అవుతుంది. శౌనక ఉవాచ కపిలస్తత్వసంఖ్యాత భగవాన్ ఆత్మమాయయా జాతః స్వయమజః సాక్షాదాత్మ ప్రజప్తయే నృణాం అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి శౌనకుడు ఇలా అడిగాడు అని చెప్తూ ఏమడిగాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ పుట్టుకలేనటువంటి ఆ శ్రీహరి ఉన్నాడు కదయ్యా, ఆ శ్రీహరి తన యొక్క
మాయాశక్తి చేత ఈ ప్రపంచంలో అవతారాన్ని ధరించి వచ్చి సకల ప్రజలకి కూడా ఆత్మతత్వాన్ని ప్రవర్తింపజేయడం కోసం, ఆత్మతత్వాన్ని తెలియపరచడం కోసం, రెండవది సాంఖ్యయోగాన్ని ఈ ఈ సృష్టిలో అంటే ఈ లోకంలో ప్రజలకి అవగతం పరచడం కోసం అని చెప్పి ఆయన వచ్చాడని విన్నాం కదా సూత అని చెప్పి సౌనక మహర్షి కపిల తత్వసంఖ్యాత భగవాన్ ఆత్మమాయయ అని సౌనకుడు భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి ఆయన ఏం చేశాడంటే ఆత్మమాయయ తన యొక్క, ఇక్కడ ఆత్మ అంటే తన యొక్క మాయయ, తనకుండేటువంటి మాయాశక్తి ప్రభావం చేత కపిలుడి కింద వచ్చాడయ్యా. జాత వచ్చి ఆయన రెండు రకాలైనటువంటి పనులు చేశాడు. ఒకటి ఏమిటంటే నృణాం ప్రజలకు ఆత్మప్రజ్ఞప్తతే ఆత్మప్రజ్ఞప్తయే ఆత్మజ్ఞానమును వివరించడం కోసం అని చెప్పి ఆయన మొట్టమొదటి లక్ష్యం పెట్టుకుని ఆయన వచ్చాడు. అంటే సమస్తమైనటువంటి ప్రజలకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడం కోసం వచ్చాడు. ఇక రెండవది ఆయన ఎలా వచ్చాడంటే తత్వసాంఖ్యాత అంటే తత్వాలను సాంఖ్యం అంటే సంఖ్య అని అర్థం. అంటే ఏమిటన్నమాట, లెక్క కట్టడం కోసం వచ్చాడు. దేనికి లెక్క కట్టడం కోసం? తత్వ సంఖ్యాతై, తత్వములు అంటే యథార్థమైనటువంటి స్థితిని తత్వము అంటారు. ది అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఏదుందో దానిని తత్వము అంటారు. అటువంటి తత్వాలు రెండు రకాలుగా ఉంటాయి. ఉన్నది ఏకమైనటువంటి ఒకే తత్వం ఒకటి ఉంది. ఆ తత్వము దాని నుంచి ఎన్ని రకాలుగా ఆ తత్వము విభజించబడి ఉన్నది, ఎన్ని నెంబర్స్ కింద అది డివైడ్ అయి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం అని చెప్పి కపిల తత్వసంఖ్యాతా, తత్వము యొక్క సంఖ్యలు చెప్పడానికి అని చెప్పి రెండవ లక్ష్యంతో ఆయన వచ్చాడు. ఇలా వచ్చినటువంటి ఆ కపిలుడి వృత్తాంతం మాకు చాలా బాగుందయ్యా అంటూ ఆ సౌనిక మహర్షి ఇంకొక 2 శ్లోకాల్లో సూత మహర్షిని ఆయన ప్రశ్నించడం ప్రారంభించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏమిటంటే భగవాన్ ఆత్మమాయయ, భగవంతుడు అంటే 6 గుణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు. సర్వశక్తి సమన్వితుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు, కీర్తి కలిగినటువంటి వాడు, తేజో విభవము కలిగినటువంటి వాడు, సర్వశక్తులు కలిగినటువంటి వాడు. అంటే ఆల్ ది ఎనర్జీస్ ఆయనలోనే ఉన్నాయి అని అర్థం. సర్వజ్ఞ, అన్ని ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఆయనలో, అన్నిటి గురించి ఆయనకి తెలుసు. సర్వజ్ఞ, సర్వశక్తి సమన్వితుడు. ఆయన సత్యం, ఆయన జ్ఞానం, ఆయన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి వాడు, ఆత్మస్వరూపమైనటువంటి వాడు. ఇలా ఉండేటువంటి భగవంతుడు ఆత్మమాయయ, తనలో ఒక మాయ ఉన్నది. మాయ అంటే అర్థం ఏమిటంటే, మాయ అనేటువంటిది ఒక శక్తి. దీనికే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర్ల వారు అంటారు ఏమిటంటే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునర్మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్రీకృతం అని. అంటే ఏమిటి? బీజస్యాంతరివాంకురో జగదిదం, ఈ ప్రపంచం అంతా కూడా ఒక విత్తనంలా ఉందనుకో. ఆ విత్తనంలో ఉండేటువంటి ఈ ప్రాజ్ఞవికల్పం అంటే పూర్వం అన్నీ కూడా ఆ విత్తనంలోనే ఉన్నాయి. అంటే ఉదాహరణకి మనకు బ్లాక్ హోల్ అనుకోండి. బ్లాక్ హోల్లో మొత్తం అంతా కూడా మ్యాటర్ అంతా కూడా ఇంక్లూడింగ్ లైట్ టైం అంతా కూడా ఒక బ్లాక్ హోల్లో ఉంటుంది. దాన్ని బీజము అనుకున్నాం అనుకోండి.
ఇప్పుడు ఆ బ్లాక్ హోల్లో ఒకానొక శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే ఆ బ్లాక్ హోల్లో ఉండేటువంటి నిక్షిప్తమైపోయినటువంటి మొత్తం గెలాక్సీలు, టైము, గ్రహాలు, నక్షత్రాలు వీటిలన్నిటినీ కూడా ఒక మాయాశక్తి ఇట్ పుల్స్ అవుట్, దాన్ని అలా పైకి లాక్కొచ్చి ఈ స్పేసులోకి వెదజల్లినట్లుగా బీజస్యాంతరివాంకురో జగదిదం, ఈ జగత్తంతా ఇదం మాయాకల్పిత. మాయ అంటే శక్తి అన్నమాట. కాబట్టి మాయ అనేటువంటిది వాడు ఎవడో మాయ చేశాడండి, అది చేశాడని మోసం అనుకుంటున్నాం. మాయ అంటే మోసం కాదు. మాయ అంటే ఏవో సృష్టించి ఇలా చేసేసి మనుషుల్ని మభ్యపెట్టేటువంటిది కాదు, కనికట్టు కాదు. మాయ అంటే ఇట్ ఈజ్ ఏ ఫోర్స్, ఇట్ ఈజ్ ఎన్ ఎనర్జీ సిస్టమ్. కాబట్టి ఆయన తనలో ఉండేటువంటి ఆ సంకల్ప శక్తి చేత, ఆ జ్ఞానం చేత, తనకుండేటువంటి ఆ శక్తి చేత భగవాన్ ఆత్మమాయయా కపిలః జాతః, కపిలుడి కింద ఆయనని సృష్టించుకొచ్చాడు. కానీ మానవులు కానీ జంతువులు కానీ ఇవి ఏవి కూడా వాటికి ఆ శక్తి లేదు. ఇప్పుడు నేను వేరే చోట పుట్టాలి అనుకుని చెప్పి నాలో ఒక శక్తి, నాలో ఉండేటువంటి శక్తి ఏమిటంటే ఏదో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, లేకపోతే ఏదో బయలాజికల్, లేకపోతే ఈ జీవ సంబంధమైనటువంటి ఎనర్జీస్ మాత్రమే నాలో ఉన్నాయి తప్ప ఒక రాయి మోయగలను, లేకపోతే ఓ బియ్యం బాస్తే నేను ముందుకు తొయ్యగలను, ఓ బకెట్తో మగ్గుతో నీళ్లు పైకి ఎత్తగలను. అలాగా ఏదైనా చిన్న చిన్న పనులు చేయడానికి చాలా అల్పమైనటువంటి శక్తి ఉన్నది. కానీ భగవంతుడికి సర్వశక్తి సమన్వితుడు కాబట్టి ఆ శక్తిలో నుంచి ఒక సంకల్పం చేసుకుని ఒక సర్వజ్ఞత్వం కలిగి ఆ నాలెడ్జ్ అంతటినీ పెట్టుకుని ఆయన భగవాన్ ఆత్మమాయయా కపిలః జాతః స్వయం, అది స్వయంగా చేశాడు. మిగతా వాళ్ళకి ఆ స్వయం ప్రపత్తి లేదు. ఇది గ్రహించినట్లయితే భగవంతుడి వైపుకు మన దృష్టి మళ్ళుతుంది. అంతా నేనే చేయగలను, నా బ్రెయినే గొప్పది, నేనే చాలా అద్భుతంగా చేసేస్తాను, నేనే అద్భుతంగా అవన్నీ చెప్పేయగలను అనుకుంటే అది మాత్రం అంతకు మించినటువంటి మూర్ఖత్వము, తెలివితత్వకనం మరొకటి ఉండదు. అందువల్ల శౌనక మహర్షి ఆ మాట అన్న తర్వాత, స్వామి నహ్యస్య వర్ష్మణః పుంసాం వరిమ్ణః స్వర్వయోగినాం విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యంత మే అసవః. వసుత, నాకు ఎంత విన్నా కూడా తృప్తి కలగటం లేదయ్యా. నేను విశ్రుతౌ శ్రుతదేవస్య, నేను చాలామంది దేవతల గురించి, వాళ్ళ శక్తుల గురించి, వాటి గురించి కూడా శృత విన్నాను. దేవస్య, దేవతల గురించి, విశ్రుతవు, చాలా విఖ్యాతి పొందినటువంటి దేవతల గురించి విన్నాను. సూర్యుడు, అగ్ని, వాయువు, తర్వాత ఇంద్రుడు, అశ్విని దేవతలు, లేకపోతే ఈ యక్షరాక్షసుల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరి గురించి కూడా విన్నాను. విశ్రుతవు విన్నాను, అధికంగా కూడా విన్నాను, భూరి విన్నాను. కానీ నాకు ఒకళ్ళ గురించి వినాలనుంది. అది వినడానికి ఎంత వింటున్నా సరే ఇంకా నాకు నా తృప్యంతి, నాకు తృప్తి కలగటం లేదు. నాకు అంటే టు మై మైండ్. ఇక రెండవది ఏమిటంటే మే అసవః నా తృప్యంతి. మే అంటే నా యొక్క అసవః, ఇంద్రియములకు కూడా నా తృప్యంతి, తృప్తి పొందడం లేదు. నా ఇంద్రియాలకు తృప్తి కలగటం లేదు అంటే ఇంద్రియాల నుంచి తీసుకెళ్ళి నా మనసుకు కూడా తృప్తి కలగటం లేదు. ఎందుకు కలగటం లేదు అంటే పుంసాం, పురుషులలో వర్ష్మణః, చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడు. అదొకటి. అంటే మానవ జాతిలో అందరికన్నా శ్రేష్ఠుడైనటువంటి వాడు. తరువాత సర్వయోగినాం వరిమ్ణః, సర్వయోగులలోనూ, అంటే ఇంతవరకు నాకు తెలిసినటువంటి యోగి పుంగవులందరిలో కూడా వరిమ్ణః, చాలా శ్రేష్ఠుడైనటువంటి ఆ కపిలుడి గురించి ఎంత వింటున్నా సరే ఇంకా నాకు వినాలనే ఉన్నది. విన్నాను, అయినా సరే నీలాంటి మహానుభావుడు చెప్తూ ఉంటే నాకు వినాలనుందయ్యా అని చెప్పి తన యొక్క ఆ తృప్తి లేని తనాన్ని శౌనక మహర్షి సూత మహర్షితో చెప్పాడయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి ఆ విదురుడితో చెప్పినట్టుగా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆయన చెప్పాడు అక్కడ.
కాబట్టి భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి యొక్క సర్వజ్ఞత్వం గురించి ఎంత విన్నా ఇంకా వినాలి 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 అనిపించేటువంటి విధంగా మన మైండ్ వెళ్ళకపోతే, మన మైండ్ ప్రతి దాంతోనూ కూడా సాటిస్ఫై అయిపోతే, దట్ మైండ్ ఫినామినన్ హ్యాస్ బీన్ లాక్డ్. అక్కడికి లాక్ అయిపోయినట్టే లెక్క. అంటే అది ఇంకా విజృంభించటం లేదు, అది ఇంకా ఎక్స్పాండ్ అవటం లేదన్నమాట. సో ది ఎక్స్పాన్షన్ ఆఫ్ మైండ్ ఉంటేనే తప్ప ఈ భగవంతుడు కథలు వినాలి అనేటువంటి తృప్తి కలగడం చాలా కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ అసంతృప్తి మాకుంది అని చెప్పిన తరువాత ఆయన ఇంకా ఏమన్నాడంటే, యద్యద్విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మాత్మమాయయా తాని మే శ్రద్ధదానస్య కీర్తన్యాన్యనుకీర్తయా. ఈ కపిలుడు ఏ విధంగా వచ్చాడో తెలుసా? ఆయనంతటా ఆయన పని పాట లేకుండా వచ్చేస్తాడా? ఆయనకి ఏమిటి అంటే స్వచ్ఛంద ఆత్మ. ఆయన కపిలుడు, నాకు అర్థమైనంత వరకు కపిలుడు ఎలా వచ్చాడో తెలిసిన సూత, స్వచ్ఛంద ఆత్మ. తన వారి యొక్క కోరికను ఆయన తెలుసుకొని దానితో ఆయన తాను అవతారాన్ని దాల్చి వచ్చాడు అని చెప్పాడనే. ఏమిటంటే స్వచ్ఛంద ఆత్మ ఆత్మమాయయ, తన శక్తిని, నా వాళ్ళు నన్ను భూమి మీద రావాలి అని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ కోరికను తీర్చడం కోసమని చెప్పి ఆయన ఆత్మమాయ తన శక్తిని తలుచుకుని సంకల్పం చేసుకుని వచ్చాడు. ఇంతకీ తన వారెవరు అంటే దేవహూతి, తర్వాత కర్దమ ప్రజాపతి. కర్దమ ప్రజాపతి ఎందుకు అన్నాడంటే బ్రహ్మగారు చెప్పాడు, కర్దమ ప్రజాపతి మైథున క్రియ ద్వారా సృష్టి చేయాల్సినటువంటి డ్యూటీ నీకు ఇస్తున్నాను అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు మైథున క్రియ ద్వారా కావాలి కాబట్టి స్త్రీ స్వరూపం ఒకటి ఉండాలి కాబట్టి దేవహూతిని ఆయన వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తరువాత బ్రహ్మగారు తండ్రి యొక్క మాటను నిలబెట్టడం కోసం అని చెప్పి కర్దమ ప్రజాపతి శతసహస్ర సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే అప్పుడు ఆయన ప్రత్యక్షం అయ్యేటటువంటి సందర్భంలో అప్పుడు కర్దమ ప్రజాపతి దేవహూతి యొక్క మనసులో ఆయనే ఒక కుమారుడి కింద వస్తే బాగుండును అని వాళ్ళు మనసులో అనుకున్నారు. అనుకునేటప్పటికీ అందువల్ల స్వచ్ఛందాత్మ తన వారు వాళ్ళయ్యారు. తనని అర్చించి తనని కావాలని కోరుకొని తన సహాయం చేసి తననే శరణు పొందినటువంటి వాళ్ళ యొక్క కోరికను తీర్చడం కోసం అని చెప్పి తన మాయాశక్తి చేత ఆయన వచ్చాడయ్యా, స్వీకరించాడు. తరువాత అలా వచ్చినటువంటి ఆ కపిలుడు ఏం చేశాడంటే యత్ యత్ విధత్తే, యత్ యత్ ఆయన భూలోకంలోకి వచ్చిన తర్వాత యత్ యత్ దేనినైతే విధత్తే చేశాడు ఆయన ఈ భూమండలానికి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే చెప్పాక ఆయన వచ్చింది ఏమిటంటే ఆత్మప్రజ్ఞపతే, నరులందరికీ ఆత్మతత్వాన్ని తెలియపరచడం కోసం. తరువాత తత్వసాంఖ్యాదా, సాంఖ్యశాస్త్రాన్ని చెప్పడం కోసం అని చెప్పాడు కదా. అది దానిని ఏ విధంగా చేశాడో అటువంటి కపిలుడి గురించి కీర్తన్యాని, అలాగ చేసినటువంటి ఆ కపిలుడి గురించి వినాలి అని చెప్పి నాకు శ్రద్ధదానస్య మే అనుకీర్తయ, అలా తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ బాగా పట్టిందయ్యా నాకు ఓ సూత. కాబట్టి నేను శ్రద్ధదానుణ్ణయ్యాను. శ్రద్ధను నాకు చాలా శ్రద్ధగా ఉంది. ఆయన చేసినటువంటి పనులను గురించి అనుకీర్తయ, వర్ణించి చెప్పుము. కీర్తయ అనుకీర్తయ, అనుకీర్తయ అంటే అంటే టు కంటిన్యూస్లీ ఫాలో, అంటే టు కంటిన్యూస్లీ make me understand what he has done on the surface of the earth అని ఆయన సౌనక మహర్షి ఆ సూత మహర్షిని అడిగాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏమిటి అంటే
భగవాన్ స్వచ్ఛంద ఆత్మ మాయయా అన్న చోట ఏమండి ఇదేదో కపిలుడు కర్దముడు దేవహూతి అడిగారు, వాళ్ళ కోరికను బట్టి ఆయన వచ్చాడండి అనేస్తున్నారు. అదేదో వాళ్ళిద్దరికీ సంబంధించి మనకి సంబంధించింది కాదు అని అనుకున్నామంటే మనం పప్పులో కాలేసినట్టే లెక్క. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఆయన వారం అవ్వాలి. మీరెవరండి అంటే నేను శ్రీమన్నారాయణుడు బంధువర్గంలో వాడిని, లేకపోతే శ్రీమన్నారాయణుడి యొక్క భక్తుడిని, లేకపోతే శ్రీమన్నారాయణుడి యొక్క దాసుణ్ణి, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి, నేను భగవంతుడికి చెందినటువంటి వాడను అని చెప్పి నువ్వు అనుకోకపోతే, నేను ఫలానా వారి భార్యని, నేను ఫలానా వారి మొగుడిని, లేకపోతే నేనేమో ఫలానా వీధిలో ఉంటాను, నేను ఈ పని చేశాను ఆ పని చేశాను, దిస్ ఈజ్ మై బయోడేటా అని చెప్పి ఒక కార్డు తీసుకొచ్చి మొహం మీద కొట్టేసి నేను ఇది అంటే నువ్వు ఎవడివిరా అని అడిగితే నేను భగవంతుడి వాడిని అని చెప్పి మన మెంటల్ యాటిట్యూడ్ని కానీ మనం మార్చుకోగలిగితే అప్పుడు మనం ఏమవుతామంటే స్వచ్ఛంద ఆత్మ ఆయన యొక్క వాళ్ళము మనం అవుతాము. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏమిటంటే నేను నీ వాడిని అని చెప్పి నన్ను నీ దగ్గరికి తీసుకో అని అన్నప్పుడు అప్పుడు మనం ఆయన వారిని అవుతాము. ఈ ప్రాక్టీస్ కానీ మనం చెయ్యకపోయినట్లయితే అప్పుడు ఆయన మన దగ్గరికి తప్పకుండా వచ్చి తీరుతాడు అని చెప్పి భాగవతంలో చెప్పినటువంటి దీనిని మనం ఆ విధంగా అన్వయించుకోవాలి. వాళ్ళు అలా చేశారు కాబట్టి అలాగే వచ్చాడు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఇది అయిన తర్వాత సూత ఉవాచ ద్వైపాయన సఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తదా ప్రాహేదం విదురం ప్రీత అన్వీక్షిక్యాం ప్రచోదితః. ఇలా అడిగినటువంటి శౌనక మహర్షిని విన్న తర్వాత సూతుడు ఈ విధంగా చెప్పాడయ్యా అన్నాడు. తర్వాత ద్వైపాయన సఖః ఏవం మైత్రేయః. ఓ శౌనక మహర్షి, ద్వైపాయనుడైనటువంటి వ్యాసుడి యొక్క సఖ అంటే స్నేహితుడు. ఏవం మైత్రేయుడు ఆ వ్యాస మహర్షి యొక్క ఫ్రెండ్ ఆయన భగవాన్ పూజ్యుడైనటువంటి వాడు ఈ మైత్రేయుడు పూజ్యుడు. ఆ మైత్రేయుణ్ణి విదురం ప్రీత అన్వీక్షిక్యాం ప్రచోదితః. ఆ మైత్రేయుణ్ణి ఓ శౌనిక, ఈ విదురుడు అడిగాడు ఆ మైత్రేయుణ్ణి ఏం చెప్పమన్నాడు అంటే అన్వీక్షిక్యాం అంటే బ్రహ్మ విద్యను గురించి చెప్పు మైత్రేయ అని చెప్పి విదురుడు ఆ మైత్రేయుణ్ణి అడిగాడయ్యా. ఆ మైత్రేయు మహర్షి ఎవరంటే సాక్షాత్తు కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాసుడి యొక్క ప్రియమైనటువంటి స్నేహితుడైన. అప్పుడు ఆ విదురుడు అడిగినటువంటి దానికి సమాధానంగా ఈ మైత్రేయుడు ఈ కపిల వృత్తాంతం అంతా కూడా చెప్పడం ప్రారంభించాడు అని చెప్పి ఆ విదురుడి యొక్క ఆ కోరిక ప్రకారం మైత్రేయుడు ఆ కపిలుడి యొక్క వృత్తాంతం అంతా చెప్పుకొచ్చాడు అని చెప్పి సూత మహర్షి చెప్పాడు. చెప్పిన తరువాత ఇంతకీ ఆ మైత్రేయుడు విదురుడు ఏమడిగాడంటే అన్వీక్షిక్యాం. ఇది కొత్త పదం. అన్వీక్షిక్యాం అంటే మామూలు దాని అర్థమైన బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధమైనటువంటి ముక్తమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి సర్వజ్ఞత్వం కలిగినటువంటి సర్వశక్తి సమన్వితమైనటువంటి ఆ ఆత్మ యొక్క విధానం అంతటినీ కూడా బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ యొక్క విద్య అంటే తెలుసుకోవడం, ఆ పరమాత్మ యొక్క తెలియుట అనేటువంటి దాన్ని అన్వీక్షిక్యాం అంటారు. అది తెలుసుకోవాలి
అని విదురుడు మైత్రేయుడిని అడిగితే అప్పుడు మైత్రేయ మహర్షి ఈ కపిలుడు తల్లికి చెప్పినటువంటి ఆ కపిలోపదేశానికి సంబంధించినటువంటిదంతా కూడా చెప్పడం ప్రారంభించాడయ్యా అన్నారు. దీనికే అన్వీక్షిక అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమిటి అంటే ప్రత్యక్షాగమాభ్యాం అవగతస్య వస్తునః అనుపశ్చాత్ ఈక్షణం అన్వీక్ష సా ప్రయోజనమస్యా ఇది అన్వీక్షకీ. ప్రత్యక్షాగమముల చేత అవగతమైన వస్తువునకు వెనుకకు మరలి విచారించడాన్ని అన్వీక్షిక అంటారు. అంటే ఏమిటన్నమాట, మనం చూస్తూ ఉండేటువంటి ప్రత్యక్షానుభవాలు, మనకి ప్రపంచం అంతా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది, అది అవగతం అవుతుంది. కానీ దీని వెనకాల ఏమున్నది, ఇలా కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రత్యక్షంగా అవగతమవుతూ ఉండేటువంటి దాని వెనకాలకు వెళ్ళి చూస్తే ఏమున్నది అంటే పరమాత్మ ఉన్నది అనేటువంటి ఆ టోటల్ ఫినామినాన్ అన్వీక్షిక అంటారు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలతో